రాజకీయ ఎజెండాలతో వార్తలు రాసినటువంటి వాళ్ళు ఎప్పటికైనా ఆపితే బెటర్. ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే బెటర్. ఇక్కడ పోలీసులు ఎలా చెయ్యాలో, ఈ నాయకుడిని ముట్టుకుంటే తప్పు, ఈ నాయకుడిని గృహ నిర్బంధం చేస్తే తప్పు. సాక్షినేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ముట్టుకోవద్దంటుంది, ఈనాడు జ్యోతినేమో తెలుగుదేశం వాళ్ళని ముట్టుకోవద్దంటుంది. అంతే తప్పించి ఓ పక్కన తలలు పగిలినాయి, ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళారు, చావలేదంతే, అన్ని రకాల ఘటనలు జరిగినాయి. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే కదా నడుస్తుంది. పోనీ జగన్ అయితే కనుక అతను అసమర్థుడు, లేకపోతే అతనే చేపిస్తున్నాడని చెప్పచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అయితే ఆయనే చేపిస్తున్నాడని చెప్పి. వాళ్ళిద్దరు కాదు కదా, ఎన్నికల సంఘమే కదా. పోలీసు అధికారులు కానీ అందరూ కూడా ఎన్నికల సంఘానికి కదా పనిచేస్తుంది. ఎన్నికల సంఘం పర్ఫెక్ట్గా పనిచేసింది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధ్వంసాలు చేసినా చక్కగా పోలింగ్ పూర్తయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేలాగా పనిచేసి పెట్టింది. కాబట్టి అట్లాంటి ఎన్నికల సంఘాన్ని అభినందించకపోయినా పర్లేదు. ఇప్పుడు తిట్టిపోయడం మానేసి అదే సందర్భంలో ఏం జరిగిందో చేతనైతే అక్కడ ఎవరు గొడవకి దిగారు, ఆ తర్వాత ఎవరు రెచ్చిపోయారో అనేది రాస్తూ ఇరు వర్గాల వెర్షన్తో వార్తలు రాయండి, లేదా మూసుకు కూర్చోండి. అంతేగాని ప్రజల్ని తప్పుదోవ పట్టించి వ్యవస్థని చిన్నాభిన్నం చేయొద్దు.